నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే మేమందరం శ్రీనివాస్ మంగాపురం వెళ్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో చేసామన్నమాట, ప్లేసెస్ టు విజిట్ ఫ్రమ్ తిరుపతి వితిన్ 100 కిలోమీటర్స్ అని. దాంట్లో ఒక ప్లేసే ఈ మంగాపురం కూడా. అండ్ మంగాపురం దగ్గర ఇంకొక 1 or 2 ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవాళ మేము ఎవరెవరు వెళ్తున్నామంటే కెమెరా ముందర ఉన్న నేను, కెమెరా వెనకాల ఉన్న మా అన్న అండ్ రవణ అండ్ కార్లో రెడ్ అని ఉన్నాడు. సో మేము నలుగురం బయలుదేరుతున్నాం. ప్రజెంట్ అయితే మేము అల్పిరి దగ్గర ఉన్నాం, రెడ్ అన్న కోసం వెయిటింగ్ అనమాట. సో అన్న కార్లో రాగానే మేము బయలుదేరేస్తాం. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి దాకా చూడండి. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు అల్పిరి దగ్గర ఉన్నాం. సో ఇంక ఇక్కడ నుంచి మేము జూ పార్క్ రోడ్లో మంగాపురం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఒకటేంటంటే కార్ ఎక్కగానే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ వేసుకోండి, ఓన్లీ డ్రైవరే కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది మనకి. సో ఇంక మనం వెళ్ళిపోదాం. సో చూసారు కదా, మనకి ఈ రోడ్లోనే సైన్స్ సెంటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకు జూ పార్క్ కూడా వస్తుంది అనమాట. సో సైన్స్ సెంటర్ అయితే ఇది, ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకు జూ పార్క్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ ఈ రోడ్ రెనోవేషన్ చేస్తున్నారు. సో కొంచెం రోడ్ని వైడెన్ చేస్తున్నారు అనమాట. అది కూడా మనకు పోయేదారిలో కనబడుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ జూ పార్క్ రోడ్ని ఎక్కువ వాడేది ఎవరంటే ఫోటోషూట్ అనమాట. తుక్కుగా వాడేస్తారు దీన్ని, ఎస్యూ యూనివర్సిటీని. సో ఎట్లా అంటే అట్లా వాడేస్తారు ఫోటోషూట్స్ అన్నిటికీ. దీన్ని ఫస్ట్ టైం మనం ఫోటోషూట్ పోతున్నాం అంటే జూ పార్క్ రోడ్డే మనకు గుర్తుకొచ్చేది, తిరుపతిలో ఎస్పెషల్లీ. సో అదనమాట జూ పార్క్ రోడ్ స్పెషాలిటీ అది. సో మనకి ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జూ పార్క్ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే జూ పార్క్ ట్యూస్డే అయితే హాలిడే. సో అసలు చూసారు కదండి, ఈ రోడ్లో మనకి ఉండడానికి కారణం ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో దాన్ని యూటిలైజ్ చేద్దామని చెప్పి అవన్నీ ఈ పక్క కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అయాన్ డిజిటల్ జోన్ వచ్చేసింది. మామూలుగా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మనకి ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఇదేనండి మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అయాన్ డిజిటల్ జోన్. సో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా కొంచెం ముందరకు వెళ్తే మనకి చెర్లపల్లి రీచ్ అయిపోతాం. ఇంకా అక్కడ నుంచి మనము వెళ్ళిపోవచ్చు మంగాపురంకి దగ్గరే. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ చెర్లపల్లికి వచ్చేసాం. మేము వచ్చిన రూట్ ఉంది, ఇంకొక రూట్ కూడా ఉంది, 2 రూట్లో రావచ్చు. సో మాకైతే ఇది రెగ్యులర్గా ఇదే అలవాటు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా మనం మంగాపురం వెళ్ళాలి రైట్ సైడ్. అండ్ స్ట్రైట్ వెళ్తే మనకి చంద్రగిరి వస్తుంది. సో మనం ఇప్పుడు రైట్ చేసుకొని మంగాపురం వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇంతకుముందు ఈ రోడ్లో అయితే ఒక పెట్రోల్ బంక్ కూడా లేదనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఇంకా టోటల్ 2 పెట్రోల్ బంక్స్ అయితే పెట్టారు కొత్తగా. ఇంతకుముందు అయితే లేదు, కొంచెం కష్టంగా ఉండే. సో ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది పెట్రోల్ కూడా ఇక్కడ. సో ఇంక మనం వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇంకా మేము పార్కింగ్ స్లాట్లో కలుస్తాం. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం అనమాట. మీకు కన్నా ప్రైవేట్ వెహికల్ లేకపోతే మీరు పీలియర్ బస్ ఎక్కరంటే టెంపుల్ ముందరే దించుతారు. మాకు ఇక్కడికి రావడానికి అరౌండ్ 15 to 20 minutes అయితే పట్టింది. సో ఎలాగో గుడి లోపలైతే వీడియో అలా ఉండదు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలా లేదు. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మేము లోపలైతే ఏం బయట వరకు చూపిస్తాం. సో ఇంతవరకు కార్లో ఉన్నాను కాబట్టి నేను మాస్క్ వేసుకోలేదు, ఇంకా బయటకు వచ్చాను కాబట్టి మాస్క్ వేసుకుంటాను ఖచ్చితంగా. సో మీరు కూడా మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకోండి. సో మనం గుడి లోపల వచ్చేసాం. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మన గుడి ముందర కోనేరు ఉంది, కానీ వాటర్ లేవు కోనేరులో. సో అది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట, క్లోజ్లో ఉంది. మనం బయట నుంచే ముక్కొని వెళ్ళిపోవాలి. సో మేము గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. సో
సో మేమైతే స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్కి అయితే 5 రూపీస్ అనమాట. ఏదైనా ఖాళీగానే ఉంటుంది. సో మేము ఇవాళ సాగలే కదా, ఏమైనా రష్ ఉండొచ్చు ఏమని చెప్పి స్పెషల్ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇప్పుడు సో మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. లోపల ఏంటంటే ఇంతకుముందు అయితే కొంచెం ముందరికి పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే కొంచెం వెనకాల ఆపేస్తున్నారు. కొంచెం వెనకాల నుంచి దర్శించుకొని బయటకు వచ్చేవాళ్ళు అనమాట. సో అదొకటి అంతా బాగానే ఉంది. మొత్తానికి దేవుని అయితే దర్శించుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రసాదం పెట్టలేదు, అదొక డిసప్పాయింట్మెంట్. సో ఇప్పుడు ఈ టైంలో పెట్టరులేండి, ఎక్కడెక్కడ పెట్టరు. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు వెళ్ళే రోడ్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అది చాలా మందికి తెలియదు అనుకుంటాను. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మిమ్మల్ని అక్కడ కలుస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అలంకార మండపం అండి. మామూలుగా బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడే అలంకరిస్తారు దేవుడిని. అండ్ వీటికి ముందరే చూస్తే మనము బ్రహ్మోత్సవాల టైంలో దేవుడు అయితే తడవకూడదు కదా, సో అందుకని చెప్పి వీటితో కవర్ చేస్తారు. ఇప్పుడైతే ఇవి పాడైపోయినాయి, మళ్ళీ ఎవ్రీ టైం కొత్తవి తయారు చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్వర్ణరథం ఉంటుంది, గోల్డెన్ చారియట్ అంటారు చూడండి. సో అదనమాట. అండ్ ముందర వచ్చేసి ఇంకా నార్మల్ వుడెన్ రథం ఉంటుంది అనమాట. సో గుడి వరకు అయితే ఇది. ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోదాం రండి. సో మనం ఇప్పుడు వచ్చేసి శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలో వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే అక్కడ టికెట్స్ లేకపోతే పంపిరు, కానీ మీరు హనుమాన్ టెంపుల్ అని చెప్తే పంపిస్తారనమాట. సో ఈ దారిలోనే మనకి ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ అనుకుంటా శ్రీవారి మెట్టుకి. బయట ఆర్చ్లో చేసి ఉంటారు కదా, సో మనకి ఆ దారిలోనే హనుమాన్ టెంపుల్ కూడా వస్తుంది. సో అక్కడికి వెళ్దాం. హనుమాన్ టెంపుల్ సో వచ్చేసారు కదా, హనుమాన్ టెంపుల్ అని చెప్తే వదిలేస్తారు, లేకపోతే టికెట్ అడుగుతారు అనమాట. మీరు కొండపైకి వెళ్ళాలంటే టికెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అలిపిరి అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఆ రోడ్డు వే క్లోజ్ చేసేసారనమాట. మనకు ఓన్లీ శ్రీవారి మెట్టు ద్వారానే కొండపైకి వెళ్ళగలం. సో మీరు ఇక్కడికి రావాలంటే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. మీకు కపిల్ తీర్థం కాడ ఉంటాయి, అలిపిరి దగ్గర ఉంటాయి. అక్కడ ఎక్కితే ఇక్కడ దింపేస్తారు. లేదు మీరు అక్కడ పట్టుకోలేకపోయారంటే ఇక్కడ పిల్లర్ బస్ ఎక్కి శ్రీనివాస్ మంగాపురంలో దిగితే అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట శ్రీవారి మెట్టుకి ఫ్రీ బస్సెస్లో. ఫ్రీ బస్సెస్ అనేది ఎవ్రీ 30 మినిట్స్కి ఒకటి ఉండొచ్చు, లేదా 40 మినిట్స్కి ఒకటి ఉండొచ్చు అరౌండ్. సో అది మీరు ఇక్కడికి రావాలంటే ఫ్రీ బస్ ఎక్కచ్చు. సో మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో అక్కడ కార్లు ఉన్నాయి చూడండి, అదే అనమాట టెంపుల్. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇంకా టెంపుల్ దగ్గరికి. సో మనకు చూసారు కదండి, ఇదే టెంపుల్ అయితే. సో టెంపుల్ అయితే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే మనకు చుట్టుపక్కలంతా ఏమి డిస్టర్బెన్సెస్ ఏం లేవు. సో మనకి బర్డ్స్ సౌండ్ కూడా చాలా క్లియర్గా వినపడుతుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరు ఇంతకుముందు వీడియోలో కనుక గమనించినట్లయితే మనకి శివుని గుడిలో నంది ఉంటుంది, వినాయక స్వామి గుడిలో ఎలుక ఉంటుంది. కానీ ఏ హనుమాన్ గుడిలో మనకి వాహనం అయితే ఉండదు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ముందర ఒంటి వాహనం అయితే ఉంది. ఎందుకుందో మాకైతే తెలియదు, మీకు కన్నా తెలిసినట్టయితే కమెంట్ చేయండి. సో ఈ ఆలయం పేరు వచ్చేసి భక్తాంజనేయ స్వామి వారి ఆలయం అనమాట. సో ఆలయం అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఎవరన్నా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందే. సో అంత పీస్ఫుల్గా ఉంది. సో మొత్తం పీస్ఫుల్గానే ఉంది. అండ్ మనకి బర్డ్ సౌండ్ కూడా క్లియర్గా వినపడుతుంది. సో మొత్తానికి టెంపుల్ గురించి అయితే ఇది. సో మేము దర్శనం చేసేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఒక మండపం ఉంటుంది, మండపం లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ మండపం దగ్గర కుదిరితే 2K వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక. సో నేను చెప్పాను కదండి, మండపం అక్కడికి వచ్చేసాం. ఈ మండపాలు అనేటివి ఎందుకుంటాయంటే అప్పట్లో మనం నడిచి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకునేదానికి కావాల్సి వస్తుంది కదా. సో అందువల్ల మండపాలు అయితే అప్పట్లో ఉండేటివి. సో మొత్తానికి వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తెలుసు కదా, అక్కడ గంట కొడితే ఇక్కడ మన ఏడుకొండల సంఖ్యను పడాలా, కొట్టి పడేయండి. సీ యు నెక్స్ట్ వీడియో.